రికార్డింగ్ నెంబర్ 20. మాస్టర్ ఈకే వ్రాసిన గోదావైభవము కథారూపంగా చెప్పుకుంటూ ఉన్నాము. 20వ రోజు తెల్లవారుతూ ఉన్నది. రంగనాథుడి హృదయంలో నిద్రపోతూ ఉన్నటువంటి గోదాదేవి ప్రజ్ఞ మెలకువ పొంది నేరుగా విడిదిలో ఉన్న తండ్రి గారి దగ్గర విడిదిలో ఉన్న గోదాదేవి శరీరంలో ప్రవేశించింది. నిద్ర లేచి గోదాదేవి కోనేటి దగ్గరికి వచ్చింది. చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ. ఆవిడ ప్రజ్ఞ అనే మాట అంటే శరీరాన్ని వదిలేసి ఆ ప్రజ్ఞ అంతా కూడా రంగనాథునిలో చేరిపోయింది అంతకు ముందు రోజు రాత్రి. ఆ ప్రజ్ఞ మళ్ళీ తెల్లవారుజామున గోదాకుమారి శరీరంలోకి వచ్చి చేరుకున్నది. మళ్ళీ మెలకువ కలిగి ఆవిడ స్నానానికి కోనేటి దగ్గరికి బయలుదేరింది. రాత్రంతా కూడా తను ఎక్కడ ఉన్నదో తెలియని అనుభూతిలో గోదమ్మ లీనమైపోయి ఉంది. స్వామి ఉన్నాడు అని గుర్తుంది. స్వామిని చూస్తూ తను లేనేమో అని అనిపించిన అనుభూతి తనకు గుర్తొచ్చింది. ఉన్నది ఆయనే, తానున్నది కూడా తనకు గుర్తు లేకపోవటం ఆవిడకి గుర్తొచ్చింది. తాను అనేది లేకుండా అసలు మరి అనుభూతి ఎలా వస్తుంది అని అనుకుంది. తన మనస్సు మటుకు లేదని, తానున్నానని, మనస్సు లీనమైపోయింది అని అర్థమైంది ఆవిడికి. ఆ సమయంలో ఏదో ఒక రహస్యమైన, ఎక్కడో ఒక రహస్యమైన ఎగ్జిస్టెన్స్, రహస్యమైన అస్తిత్వం ఎక్కడో రహస్యంగా తప్పకుండా ఏ మూలనో ఉన్నది అనే గుర్తింపు వచ్చింది. ఎందుకంటే మనం విడిగా లేకపోతే మనకి ఒక జ్ఞాపకం రావటం అనేది జరగదు కాబట్టి. అంటే ఇది ఒక యోగ స్థితి, ఇంకా పూర్తిగా లీనమవని యోగ స్థితి. కొంచెం తెలుస్తూ కొంచెం తెలియనట్టుగా ఉండేటటువంటి స్థితి అన్నమాట. గోద కోనేటికి వచ్చింది. ఆవిడ శరీరం నుంచి గుప్పుమని కస్తూరి పరిమళం ఆ చుట్టుపక్కలంతా కూడా వ్యాపించింది. అంటే పరిమళం అంటే మంచి వాసన, ఒక పర్ఫ్యూమ్ రాసుకున్నప్పుడు వస్తుంది కదా మనకి, అదే సహజమైన కస్తూరి వాసన ఆవిడ శరీరం నుంచి రావటం మొదలుపెట్టింది. అంతేకాకుండా ఏదో స్నానం చేసేసిన ఫ్రెష్నెస్ ఆవిడ అనుభవించింది. స్నానానికి ముందే ఒక రకంగా స్నానం అయిపోయిందేమో అన్నట్టుగా, పరిశుద్ధంగా అయిపోయినట్టుగా మనస్సుకి ఆ పరిశుద్ధమైన ఫ్రెష్నెస్ మనస్సులో నిండిపోయింది. అయినా కూడా స్నానం చేసింది. ఆ ఫీలింగ్ ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి స్నానం చేసింది. సరస్సులో ఉన్న నల్ల కలువ పూలన్నీ కూడా తుంపి చక్కగా దండగా అల్లి మెడలో వేసుకుంది. స్వామి వస్తాడేమో అని అటు ఇటు చూసింది, కానీ ఆయన వచ్చే సూచనలు ఏమీ కనపడలేదు. కొంచెంగా చిన్నబుచ్చుకొని చిన్నబోయిన ముఖంతో విడిదికి వచ్చింది. వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఉన్న చోటికి వచ్చింది. అక్కడ లోపల వాళ్ళ నాన్నగారు పూజ చేసుకునేటటువంటి విగ్రహం, వేణుగోపాలుడి విగ్రహం నిన్న కనపడలేదు కదా, ఈరోజు ఆయన నవ్వుకుంటూ చక్కగా తేజోవంతంగా అక్కడే ఉన్నట్ట. ఆ విగ్రహం మెడలో ఈ దండని వేసింది ఆవిడ. పిల్లిపుత్తూరులో అయితే కృష్ణ విగ్రహానికి గుడికి వెళ్ళి వేసేది. ఇది వేరే ఊరు కదా, రంగనాథస్వామి గుడికి కోసం వచ్చారు కదా ఈ ఊరికి, అందుకని ఆ విల్లిపుత్తూరు కాదు కాబట్టి వాళ్ళ నాన్నగారు పూజ చేసే విగ్రహానికి ఆ దండని వేసింది. ఆ వేణుగోపాలుడికి ఆ దండ అలంకరించి తను వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, శిష్యులు అందరూ గుడికి బయలుదేరుతుంటే వాళ్ళతో పాటు తను కూడా బయలుదేరింది. గర్భగుడిలోకి అడుగు పెడుతూ ఉండగానే ఆవిడకు ఒక అద్భుతమైన, ఒక పెద్ద కాంతి అనుభవం అయింది. ఒక వెలుగు, ఆ వెలుగు ఒక పెద్ద ప్రవాహం అయిపోయినట్టు, తన శరీరం ఆ మహాసముద్రంగా ఉన్న కాంతి ప్రవాహంలో తన శరీరం ఒక పెద్ద తెప్ప అయినట్టు, ఆ తెప్ప మీద తేలుతూ ఉన్నట్టుగా ప్రశాంతంగా గుడిలో ప్రవేశిస్తూ ఉన్నట్టుగా అనిపించింది ఆవిడకి. ఆవిడ చేస్తూ ఉన్న ఈ ప్రయాణం, ఆ కాంతి ప్రవాహంలో ఆవిడ చేస్తూ ఉన్న ప్రయాణం, అది గర్భగుడిలోకి వెళ్తున్నట్టుగా లేదు. అక్కడ కాలం లేదు, దేశం లేదు, టైం లేదు అనేటటువంటి, టైం అండ్ స్పేస్ అండ్ వాల్యూమ్ మూడు లేవు అనేటటువంటి స్థితి అది. తాను తప్ప ఇంకెవరూ లేని స్థితి అన్నమాట. ఆ వెలుగుల సీమ మొత్తం విపరీతమైన వెలుగు తప్ప ఇంకొకటి ఏమీ లేనటువంటి వెలుగుల సీమలో ఒక తెలియలేని ఒక మధురమైన, ఒక తీయని కెరటంలో ఉయ్యాల లూగుతూ ఉన్నట్టుగా ఉంది ఆవిడ ప్రయాణం.
తెలియని చోటుకెక్కడికో వెళ్తూ ఉన్నది అనిపించింది. ఒక తీయని అనుభూతి, మధురానుభూతిగా ఉంది ఆ ప్రయాణం అంతా గూడా. వరుసగా ఏవేవో లోకాలు ఒక్కొక్కటి విచ్చుకుంటూ ఉన్నట్టుగా, పూలు విచ్చుకున్నట్టుగా లోకాలు విచ్చుకుంటూ ఉన్నాయిట. తనకు దారిస్తున్నట్టుగా గోదాదేవికి అనుభూతి కలిగింది. ఒక్కొక్క ద్వారం తెరుచుకుంటూ ఉంటే, ఆ ద్వారంలోకి వెళ్తూ ఉంటే మనం ఎట్లా ఉంటుందో, ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ద్వారం తెరుచుకుంటూ ఉన్న అనుభూతి కలిగిందిట. ఎన్నో లోకాలు దాటి వెళ్తూ ఉన్నదావిడ. అలా వెళ్తూ ఉంటే విచ్చుకుంటూ ఉన్న పొరలు, 14 లోకాల పొరలు వ్యూహాల్లాగా దాటి వెళ్ళిపోతూ ఉన్నాయిట. ఒక్కొక్క లోకం దాటి వెళ్ళిపోతోంది. అక్కడేవో 7 సముద్రాలు కనిపించినాయిట. ఒక సముద్రం గాదు. మనం ఒక సముద్రమే ఫుల్‌గా చూడలేం. ఆవిడ 7 సముద్రాలని చూసింది. గాఢమైన అక్కడ ఉన్న గాఢమైన శక్తులన్నీ పాలలాగా అన్ని పాల సముద్రాలే. పాలలాగా ఊరుతూ ఉన్నాయిట. అట్లా ఊరిన భావమయమైన క్షీరసాగర తరంగాలే. అంటే అలా ఊరిపోతూ ఉన్నాయి పాలు. ఆ సముద్రాల్లో నీళ్ల బదులు పాలున్నాయి. అవి ఎప్పుడైతే ఒక సముద్ర ఘోష వస్తుంది గదా! ఆ ఘోషగా జరుగుతూ ఉంటే, ఆ చప్పుడెట్లా ఉందిట, అది సరిగ్గా వేదం మనం అట్టర్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో వేద ఘోషలాగా వినపడిందిట ఆవిడకి. మనస్సుకెంతో హాయిగా ఉందిట. ఆ వేద ఘోషలే వినపడుతూ ఉన్నట్టుగా వాళ్ళ నాన్నగారి శిష్యులు చేస్తూ ఉన్న వేదగానంలాగా ఆవిడకు వినపడుతూ ఉందిట. ఆ తరంగాల నుంచి నీటి బిందువులు రాలినైట. ఆ బిందువులే ఎన్నో ఆకాశాలుగా అయిపోయినాయిట. ఆ సముద్ర తరంగాల నుంచి నీటి బిందువులు రాలటం, అవన్నీ ఆకాశాలుగా విచ్చుకోవటం ఆవిడ చూస్తూ ఉన్నది. ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉన్న వినతాసుతుడు, వినతాదేవి కొడుకైనటువంటి గరుత్మంతుడు కనిపించాడు ఆవిడకి. సృష్టిలో ఉన్న సమస్త శక్తులు, సమస్త జీవరాశుల వ్యాపారాలు ఆయన శరీరంలోనే ఇమిడిపోయి ఉన్నాయి. వ్యాపారాలంటే మనం అనుకునే వ్యాపారాలు కాదు. అన్ని హావభావాలు మొత్తం వాళ్ళ స్వభావాలు, భావాలు సమస్తము కూడా, సృష్టి సమస్తము బిహేవియర్ అంతా కూడా ఆ గరుత్మంతుడిలో ఉన్నట్టుగా అనిపించిందిట. మేఘ ఘోషలే శిష్యులు గానం చేస్తున్నవి 4 వేదాల్లాగా వినపడుతున్నాయిట. మేఘాలు అక్కడ ఆకాశంలో మేఘాలు అయి చేస్తూ ఉన్న చప్పుడు వేదఘోషలాగా ఉందిట. ఆ గరుత్మంతుడు విహరిస్తూ ఉన్న ప్రశాంతమైన ఆకాశ మార్గాలన్నీ కూడా హంసల విహారంతో కలిసి ఉన్నాయిట. ఎన్నో హంసలు ఎగురుతూ ఉన్నాయిట ఆకాశంలో ఆయనతో పాటు. ఆయన విహరిస్తూ ఉన్న ఆకాశ మార్గంలో ఆ హంసలన్నీ ఎగురుతూ ఉంటే అద్భుతంగా ఉందిట చూడటానికి. ఆ రెక్కలలో ఉన్న ఈకలు, ఆయన గరుత్మంతుడు ఎగురుతూ ఉంటే రెక్కలు నాట్యం చేస్తున్నట్టుగా, ఆయన 2 రెక్కలు నాట్యం చేస్తున్నట్టుగా ఉందిట. ఆ రెక్కలలో ఉన్న ఈకలన్నీ కూడా మెరుపు తీగల్లాగా కాంతులు విరజిమ్ముతూ ఉన్నాయి. అంటే ఆయన రెక్కల్లో నుంచి కాంతులు మెరుపు తీగల్లాగా వస్తూ ఉన్నాయన్నమాట. శరీర వ్యూహంలో పనిచేసే ఎన్నో శక్తులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఛందస్సులు అంటారు. అంటే ఛందస్సు అంటే ఒక రిథమిక్గా ఉండేదాన్ని ఛందస్సు అంటారు. రుజు శక్తులన్నీ అంటే పాజిటివ్గా ఉన్నవన్నీ ఒకవైపు, నెగటివ్ అన్నీ ఇంకొక వైపు. రుజు శక్తి, రుణశక్తి అని అంటారు వాటిని. అవి 2 రెక్కలుగా ధరించిన ప్రాణమయ స్వరూపుడే గరుత్మంతుడు అన్నమాట. ఆ పాజిటివ్ నెగటివ్ రెక్కలు సృష్టిలో 2గా ఏది కనపడినా అదంతా కూడా గరుత్మంతుడే. ప్రతి జీవిలో ఉంటాడు గరుత్మంతుడు. ఉండబట్టే మనకి హృదయ స్పందన అనేది, గుండె కొట్టుకోవటము, ఊపిరితిత్తులు కదలటం అనేది ఉంటుంది. మన తలలో వెనక వైపుగా ఆయన యొక్క అమృత భాండాన్ని పోలిన ఒక ప్లేస్లో ఆయన ఉంటాడనమాట. అంటే ప్రాణమయ స్వరూపుడుగా ఉంటాడు మన శరీరంలో గరుత్మంతుడు. ఆయుర్దాయ స్వరూపుడైన ధన్వంతరిగా విష్ణువు హృదయము అనే అమృత కలశాన్ని ధరించి ప్రాణమయమూర్తి అయిన గరుత్మంతుడి మీద వేరిస్తాడు. మనకు మామూలుగా ఎలా ఉంటుంది, ధన్వంతరి రూపం అమృత భాండం పట్టుకొని గరుత్మంతుడి మీద ఉండటం అనేది చూస్తూ ఉంటాం పిక్చర్స్ మనం. జీవులు ప్రాణంతో ఉంటేనే కదా కదలికలు ఏదైనా కూడా జరిగేది. ఆ ప్రాణానికి గరుత్మంతుడి యొక్క
కదలికలే ఉచ్ఛ్వాసము నిశ్వాసము అని చెప్పొచ్చు. హంసరెక్కలు అంటే కూడా అదే, హంసలు అన్నా కూడా అదే. అట్లాంటి జీవులు ఆ హంసలే బారులుగా విహరిస్తూ ఉన్న ఆకాశం అందుకే వర్ణించారు. మహాచైతన్యమే. ఆ మహాచైతన్యం అంటేనే హంసలు విహరించేది. హంస అంటే ప్రాణశక్తి, ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞలు విహరించటం హంసలు విహరిస్తూ ఉన్నట్టుగా చెప్పారనమాట. స్వచ్ఛమైన క్షీరసాగరంలో అంటే పాల సముద్రం మధ్యలో రోహిణ పర్వతము అనే వజ్ర పర్వతంగా కనపడే పెద్ద కొండ ఉన్నదిట. బంగారం అచ్చుపోసినట్టుగా వైకుంఠ పట్టణం అక్కడ దర్శనమిచ్చింది ఆ కొండ మీద. అది ఎన్నో వేల యోజనాల విస్తారంతో ఎంతో అద్భుతమైన విశాలమైన వైకుంఠ నగరం ఉట. అది 7 ప్రాకారాలు ఉన్నాయిట దానికి. జ్ఞానము అనే చిగుళ్లతో, భక్తి అనే పుష్పాలతో, పూలతో ఉన్నటువంటి ఉద్యానవనంలాగా ఉందిట ఆ వైకుంఠ నగరం. ఆ వైకుంఠంలో పరవశత్వము అనే అమృత జలాల కోనేళ్ళు ఎన్నో ఉన్నాయిట. ఆ కోనేళ్లలో హృదయాలు విచ్చుకున్నయ్యా అనేటట్టుగా ఉన్న పద్మాలు ఎన్నో ఉన్నాయిట. ప్రేమతో ఆర్ద్రతతో విచ్చుకున్న హృదయాల్లాంటి పద్మాలు ఎన్నో ఉన్నాయిట. ఆ ఆ పద్మాల నుంచి పరమాత్మ వివేకము అనే గొప్ప సౌరభం గుబాళిస్తూ ఉన్నదిట. వివేకము అనేదే ఒక మంచి పర్ఫ్యూమ్ అయితే, మంచి పరిమళం అయితే అది గుబాళిస్తూ ఉన్నదిట. ఆ పుష్పాల్లో నుంచి ప్రాణాలనే మధువులని ఆస్వాదిస్తూ తుమ్మెదలు స్థిరంగా ఎగురుతూ నిలబడున్నాయిట. సూక్ష్మమైన రెక్కల చివళ్ళు కంటికి కనిపించనంత వేగంగా కదులుతూ నిరంతర నాదాన్ని ఝుమ్మని సృష్టిస్తూ ఉన్నాయిట. నిరంతర ఓంకారాన్ని. ఆ సరస్సుల దగ్గర పూర్ణిమారాత్రుల సుధలను చిందించే మహోన్నత సౌధాలు వెలుగుతూ ఉన్నాయి. ఆ సరస్సుల పక్కన ఎన్నో పెద్ద పెద్ద సౌధాలు ఉన్నాయిట. ఆ సౌధాల్లో వెలుగులు, పూర్ణిమ చంద్రుడి వెలుగులు ఎలా ఉంటాయో ఆ వెలుగులతో ఆ సౌధాలు నిండి ఉన్నట్టుగా కనపడినాయిట. ఆ లోకంలో కోకిలలు, చిలుకలు, గోరువంకలు ఆ కలకలారావాలతో చెవులకు పండగ చేస్తూ ఉన్నట్టుగా ఒక పెద్ద పెద్ద గోపురం ఒకటి ఉన్నదిట. దాని మీద ఉన్నాయిట ఇవన్నీ కూడా, ఈ పక్షులన్నీ కూడా. అది మేఘమండలానికి పైగా ఆకాశంలోకి ఎక్కడో చొచ్చుకుపోయినట్టుగా అంత పెద్దదిగా ఉందన్నమాట. దాని క్రిందుగా ఆకాశం దట్టమైన నీలవర్ణంతో కనపడుతూ ఉంది. ఎదట చాలా ఎత్తుగా ఉన్న ఒక ద్వారం, అంటే ఆవిడకి అనుభవాలన్నీ అవుతున్నాయి. ఒక్కొక్క లోకం దాటుకుంటూ వెళ్తూ ఉన్నది. దాటుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఎత్తైన వజ్రంతో సమానమైన కొండ మీద బంగారంతో చేసినటువంటి బంగారం అచ్చు పోసినట్టుగా ఉన్న వైకుంఠ పట్టణం కనపడింది. ఆ పట్టణాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఎంతో పెద్దదిగా ఉన్నది ఆ పట్టణం. ఎదురుగా చాలా ఎత్తైన ద్వారం ఉందిట. దానికి 2 పక్కల నుంచి కాహళధ్వనులు, భేరి భాంకారాలు, చెవుల్లో గింగుర్లు తిరుగుతూ వినపడుతున్నాయిట. ఇంకొక వైపున వేణునాదాలు, వీణాగానాలు కూడా వీణుల విందుగా వినపడుతూ ఉన్నాయిట. ఆ వైకుంఠ నగరంలోకి వచ్చేపోయే దారులలో దేవతా స్త్రీలు, పుణ్యస్త్రీలు వస్తూ పోతూ ఉండటం కనపడింది. వీరు సీమంతినులు కనుక అప్సరసలు కాదుట. వీళ్ళు దేవతా పురుషుల భార్యలు, పుణ్యస్త్రీలుట. సృష్టిలో ఉన్న 16 కళలు వాళ్లల్లో ఎంతో సౌందర్యాలుగా చిందుతూ ఉన్నాయిట. అమృతం తాగినందువల్ల అనుకుంటా వాళ్ళ రూపాలు ఇంకా మనోహరంగా ఉన్నాయిట. సున్నితంగా ఉన్న మందహాసాలు, చిరునవ్వులతో వాళ్ళ మొహాలు చక్కగా ఉన్నాయిట. దివ్య సౌరభాలు వెదజల్లే పూలను, శ్రీగంధాన్ని, కస్తూరిని ఇవన్నీ కూడా పళ్ళాల్లో పెట్టుకొని అరిచేత్తో భుజాలకు సమాంతరంగా పైకెత్తి పట్టుకొని నడిచి వస్తూ ఉన్నారట. పళ్ళెరాలను ధరించిన భంగిమ వల్ల ఆ పుణ్యస్త్రీల నడకలు ఇంకా వయ్యారంగా ఉన్నాయిట. ఆ పుణ్యస్త్రీల శరీరాలు తేలిపోతూ ఉన్నట్లుగా తూగి తూగి నడుస్తూ ఉంటే వాళ్ళ చూపులలో తమ జన్మ ధన్యమైపోయిందనే తన్మయత్వం కనపడుతూ ఉన్నదిట. చూచే వాళ్ళ చూపులకు కూడా ధన్యత్వం కలుగుతూ ఉన్నట్టుగా ఉందిట వాళ్ళని చూస్తుంటే. ఇదంతా గోదాదేవి అనుభవిస్తూ ఉన్నది. వాళ్ళు వెళ్తూ ఉన్న చంద్రశాలకు అవతలగా చందనపు చెక్కలతో చేసిన మహా పెద్ద పరిమాణమైన మండపం ఉన్నది, చాలా పెద్దది.
దాని మీద తెల్లటి ఆదిశేషుడు పడగలు వంచి చంద్రవంక వలె కాంతులు వెదజల్లుతూ ఉన్నాడుట. దాని మీద ఆదిశేషుడున్నాడంటే ఆ చందనంతో చేసిన మంటపం ఎంత పెద్దదై ఉండాలో మనం ఊహించుకోవచ్చు. ఆ పడగల నుంచి ఒక ఊయల వేలాడుతూ ఉన్నదిట. ఆ ఊయలలోని మెత్తని పట్టుపరుపులు పూలుగా ఏర్పరిచి ఉన్నాయిట. పట్టుపరుపుల మీద పూలు ఉన్నట్టే ఉన్నదిట. ఆ పూల పాన్పు మీద వర్షాకాలంలో నీలమేఘ కాంతులతో వెలుగుతూ ఉన్న ఒక ఆజానుబాహువైన ఒక రూపం పడుకొని ఉన్నదిట. పసుపు పచ్చని పట్టుబట్ట, దివ్యమైన ఆభరణాలు, ఊహకు అందని సౌందర్యం. పక్కకు తిరిగి పడుకున్నాడు ఆయన శ్రీరంగనాథుడు. ఒక చేతిని మడిచి తలదిండుగా పెట్టుకొని శ్రీదేవి వక్షోజాల వంటి దిండు మీద ఆనుకుని, మెత్తటి దిండు మీద ఆనుకుని పవళించి దేదీప్యమానంగా పడుకొని దేదీప్యమానంగా వెలుగుతూ విరాజిల్లుతూ ఉన్నాడుట. ఈవిడ గర్భగుడిలోకి బయలుదేరితే ఆవిడకి వేరే లోకాలకి, వైకుంఠానికే కేవలం ద్వారం ఏర్పడింది. అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ శ్రీరంగేశ్వరుడు పడుకొని ఉండటాన్ని చూసింది. శ్రీరంగేశ్వరుడి వక్షస్థలంలో ఎన్నో హారాలున్నాయి. ఆ హారాలన్నిటికీ మధ్యలో శ్రీవత్సము అనే అందమైన ఆయన పుట్టుమచ్చ కనపడుతూ ఉన్నదిట. ఆ పుట్టుమచ్చలో గోదాదేవికి ఒక నివాస స్థలం కనపడిందిట. ఉండటానికి వీలుగా ఉండే చోటు ఒకటి ఉందిట అక్కడ. అదొక ఇల్లు అన్నమాట. ఆయన పుట్టుమచ్చ లోపల ఒక ఇల్లు ఉందిట. ఆ ఇంట్లో ఒక రూపం కనిపించిందిట. చిరునవ్వుతో వికసించిన అందమైన ముఖం, మెరుపు తీగల వంటి చూపుల కాంతులు, చిరునవ్వుల దొంతరలు. ఆ రూపాన్ని జాగ్రత్తగా చూసిన గోదకి ఆ రూపం తానే అన్న స్మరణ వికసించిందనమాట. లోపల నుంచి అది తానే, ఆయన హృదయంలో పుట్టుమచ్చ లోపల ఉన్నది, ఆ హృదయంలో పుట్టుమచ్చ లోపల ఉన్న ఇంట్లో ఉన్నటువంటి ఆ తల్లి తానే అని అర్థమైపోయింది. తనను తాను మరచిన నిద్రాస్థితి వంటి స్థితిలో వక్షస్థలంలో కనబడుతున్న ఆ రూపంలో గోదాదేవి క్షణకాలంలో లీనమైపోయింది, కలిసిపోయింది. చూస్తూ ఉన్న మనిషి కాస్త కలిసిపోయింది. ఏ జీవికైనా కూడా తనెక్కడ నుంచి వచ్చాడో ఆ చోటు వెతుక్కుంటూ వెళ్ళటమే పరమ లక్ష్యం అన్నమాట. వాట్ ఈజ్ అవర్ రియల్ నేటివ్ ప్లేస్ అనేదే ముఖ్యమైన ఇంపార్టెంట్. మనం కూడా ఎన్ని ఊళ్ళు తిరిగినా జన్మస్థలానికి ఎలాగోలా వెళ్ళాలని అనుకుంటాం, కానీ అసలు జన్మస్థలానికి వెళ్ళాలని మహానుభావులైన వాళ్ళే తెలుసుకుంటారు, తెలుసుకుని వెళ్తారు కూడా. వాళ్ళు వాళ్ళ జన్మ అలా తెలుసుకోవటానికే వస్తుంది. వాళ్ళకి పుట్టినప్పటి నుంచి ఆ క్వెస్ట్ ఒకటి ఉంటుంది, ఆ ఆకాంక్ష. ఏదో పొందాలి. అది ఏమిటి? నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఆ స్వస్థానానికి వెళ్ళాలి, నేనెవరో నాకు తెలియాలి. ఏదో ఒకటి అనేసుకొని అనుకుంటూ మనలాగా బతకటం అనేది ఉండదు అటువంటి వాళ్ళకి. మనం అనుకొని సంతృప్తి పడతాం. నేను ఫలానా అనుకుంటాం. అమ్మ నాన్న పెట్టిన పేరే నేను అని మనం అనేసుకుంటాం. నేనిది నేనది, నేనది అన్నప్పుడే అది మనం కాదు అని మనకు అర్థం అవ్వాలి న్యాయంగా. కానీ లేదు, మనం కొంచెం ఆ మాయలో ఇరుక్కొని అలా ఉండిపోతాం. కానీ ఈ తల్లి చక్కగా తానెవరో, తను పుట్టిన చోటేదో తెలుసుకొని అందులో లీనమైపోయింది. అప్పుడు ఆమె ఉన్నటువంటి స్థితి నిద్రాస్థితిలాగా ఉంది. అంటే పూర్తిగా మెలకువ ఉన్నటువంటి పరిస్థితి కాదు, ఒక ప్రజ్ఞ మెలకువగా ఉంది, కానీ ఆ ప్రజ్ఞలో తాను మెలకువగా లేదు అనేటటువంటి స్థితి అన్నమాట. మన పక్క మీద మనం నిద్రపోయేటప్పుడు కూడా మన ప్రజ్ఞ మెలకువగానే ఉంటుంది, కానీ మనకు ఆ విషయం తెలియదు. మనం మెలకువగా ఉండం కాబట్టి మనకు ఆ విషయం తెలియదు. ఈవిడకి తెలిసింది, తాను ఎక్కడున్నదో ఏమిటో తెలిసింది. తానున్నాననే గుర్తు మటుకున్నది. రంగనాథస్వామి అనే సముద్రంలోకి తాను అనే తెలివి నదీ ప్రవాహంలాగా ప్రవేశిస్తే ఎట్లా ఉంటుందో, అంటే ఒక సముద్రంలో ఒక నది ప్రవేశిస్తే ఎలా ఉంటుంది, ఎట్లా కలిసిపోతుంది, అది అలా ఫుల్గా కలిసిపోయింది. తాను అనేది కొద్దిగా గుర్తుందిట. ఏ ప్రభువుని చూడటానికి మహర్షులందరూ జీవితం అంతా యోగ సాధనగా గడుపుతూ ఉంటారో ఆయన ఎప్పుడూ ఒక్కడే. ఆ ఒక్కడు గోపికా యువతులను చూడకపోతే క్షణం కూడా ఉండలేడు.
ఆ ప్రభు ఎటువంటి వాడు? గోపికల హృదయాల్లో ఉండేవాడు. అట్లాంటి స్వామిలో గోద లీనమైపోయింది. వేదాల చిగుళ్ళ ఎర్రని రంగులో ఆ ప్రభు పాదాల ఆ ఎర్రని రంగు ప్రభు పాదాలు గుర్తుకొస్తాయి. అట్లాంటి స్వామి గోపకామినుల కళ్ళల్లో రక్తిమలో కరిగిపోతాడు. అట్లాంటి స్వామి అద్భుత సౌందర్యంలో గోదాకుమారి ఒదిగిపోయి కరిగిపోయి ఉన్నది. ఇక్కడ ఈ కావ్యంలో అంతటా కూడా గోపకామినులు అనే పదం సృష్టిలో ఉన్న భక్తులందరికీ కూడా సంకేతం అంటున్నారు. వేదాలు సృష్టి రహస్యాలను బోధిస్తాయి. వాటిలో ఎక్కడా కూడా నారాయణుడు కనపడ్డు, అందడు. వేదాల్లో సారాంశం ఉపనిషత్తులుగా చెప్పారు. అవి నారాయణుడి గురించి ఒక భావన అందించటానికి ప్రయత్నిస్తాయి కానీ స్పష్టంగా ఉపనిషత్తులు కూడా స్వామిని వర్ణించలేవు. ఉపనిషత్తులు వేదాల చిగుళ్ళు అని పురాణ సంకేతం. ఒక గురువు తన శిష్యులకు ఒక కథా రూపంలో దేవుడి లీలలన్నీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది కూడా ఒక ఉపనిషత్తు కిందే చెప్పొచ్చు. చెట్టులో చేవ ఉన్నంతకాలం, అంటే చెట్టులో ప్రాణం ఉన్నంతకాలం చిగుళ్ళు పుట్టుకొస్తూనే ఉన్నట్టుగా ఈ ఉపనిషత్తులు కూడా ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి. దేవుడి యందు అనురక్తి కలిగించటం, జ్ఞానోదయం కలిగించటమే ఉద్దేశం ఉపనిషత్తులకి. కాబట్టి రక్తి ఎర్రదనం అనేది ప్రతి చోట వాడుతూ ఉన్నారు. చిగురు ఎర్రగా ఉంటుంది కాబట్టి, కొత్త చిగురు ఎర్రగా ఉంటుంది కాబట్టి అలా వాడుతూ ఉన్నారు. ఆ రంగుని అంటున్నారు. సృష్టి నిత్య నూతనంగా ఉంటుంది. ఎప్పుడు ఎవర్ ఫ్లవరింగ్, అది ఎప్పుడు ఫ్లవర్ అవుతూనే ఉంటుంది. సూర్యోదయం కూడా ఎప్పుడు అవుతూనే ఉంటుంది. మేలుకునే వ్యక్తికి ఎప్పటికప్పుడే నూతనమైన ఉదయం. మనకు కూడా మనం తెలుసుకుంటే ప్రతి ఉదయము మనకి కొత్తగా తెలుస్తుంది. మనం పాతదని అనుకుంటాం కానీ అనుకోవటాన్ని పక్కన పెడితే ప్రతిరోజు కూడా చాలా నిత్య నూతనంగా ఉంటుంది. ఇది ఒక కొత్త ఉదయం. ఇది ఎలా ఆలోచించినా నిత్య నూతనమే. కాబట్టి సృష్టి పుస్తకం అనే వేదాలకు నిత్యము చిగుళ్ళు పుట్టుకొస్తూనే ఉంటాయి. వీటిని వర్ణించేవే ఉపనిషత్తులు అంటున్నారు. గోదాదేవి ఈ విధంగా శరీరంతో సహా మాయమైపోయి విశ్వప్రాణమూర్తి అయిన రంగేశ్వరుడిలో హాయిగా విశ్రాంతి తీసుకుంటోంది. విష్ణుచిత్తుడు దుఃఖంతో తల్లడిల్లిపోయాడు. రంగనాథుడిని మనస్సులో ధ్యానం చేసుకుంటూ రాత్రి వరకు గుడిలో నలుమూలలా వెతికి వెతికి నిరాశ చెందాడు. స్వామి పాదపద్మాలను పట్టుకొని ప్రార్థించాడు. గోదాదేవి కనపడటం లేదు అనే విషయం ఆయనకు అర్థమైంది. గర్భాలయం అంతా వెతికాడు, ఆలయ ప్రాంగణం అంతా వెతికాడు, అర్చకులందరినీ విడివిడిగా కనుక్కున్నాడు, కళ్ళల్లో ఒత్తులేసుకుని పట్టణం అంతా తిరిగాడు. కంటినే ఒక దీపంలాగా చేసుకొని కళ్ళు ఇట్లా పెట్టుకొని ఇక్కడుందేమో అనుకుంటూ ప్రతి చోట వెతికాడు. ఆపదలు కలిగినప్పుడు సర్వజీవులు రంగనాథుడినే శరణు కోరి మొరబెట్టుకుంటారు. అట్లాంటి రంగనాథుడి సన్నిధిలో ఇలా జరిగిందంటే ఎవరిని అడగాలి? ఇంకా ఇప్పుడెట్లా, ఏం చేయాలి? ఈ రంగనాథుడే నా కూతుర్ని దోచుకున్నాడు. లాభం ఉన్నా లేకపోయినా ఈ రంగనాథుడినే ప్రార్థించాలి నా కూతురు కావాలంటే. తన మనస్సు కుదుటపడొచ్చు అనుకున్న విష్ణుచిత్తుడు మళ్ళీ రంగేశ్వరుణ్ణి దర్శించి పాదాలు పట్టుకొని ఇట్లా ప్రార్థన చేశాడు. ప్రభు, నా హృదయం అల్లాడిపోతోంది. నీ గర్భగుడిలో ఇంతటి అన్యాయం ఎట్లా జరుగుతుంది? ఇంత పని నవ్వులాటకు జరిగిందా, లేక నన్ను పరీక్షించటానికి నువ్వే చేశావా? నన్ను దుఃఖపెట్టడం నీకేమన్నా వేడుకగా ఉందా? నీ ఊహలేమిటో తెలుసుకోవటం సాధ్యం కాకుండా ఉంది నాకు. ఏ వ్యామోహాలు లేని బండరాయి లాంటి వాణ్ణి. నా ఇంటి సంపదను కొల్లగొడితే నీకు కొండంత సంతోషం కలుగుతుందా? అంటే ఆయనే తీసేసుకున్నాడు తన కూతుర్ని అనే విషయం స్పష్టంగా అనుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే గర్భగుడిలోకి వచ్చాక మాయమైపోయింది ఆవిడ. అది అర్థమైంది ఈయనకి. అందుకని ఆయనే తీసేసుకొని ఉండాలి. అనాథ యువతీ జనుల ఆర్తనాదం విని రక్షించటానికే కదా నువ్వు రావాల్సింది. ఈ భూమి మీద కాలు పెట్టిన గొప్ప దేవుడివని ఎంతో గొప్ప కీర్తి సంపాదించుకున్నావు కదా. అటువంటి వాడివి ఇటువంటి పని ఎట్లా చేశావు? నువ్వు నా మొర ఆలకించి నా బిడ్డను వెంటనే చూపించు. శ్రీదేవి వక్షోజాల నుంచి అంటిన ఎర్ర కుంకుమ ఉన్న వక్షస్థలంతో హాయిగా కులుకుతూ ఉన్నావు. ఇంకా నెమ్మదిగా నింద మొదలు పెట్టేస్తున్నాడు. అయినా నీకే మొక్కుకుంటున్నాను, భక్తుల్ని రక్షించే నిత్యమైన ఉత్సవాన్ని ప్రసాదించిన వాడవు నువ్వు అని నమ్మి నీకు మొక్కుతున్నాను. శరశ్చంద్రుడిలాగా శరత్కాలంలో వస్తూ ఉన్న
చంద్రుడిలాగా అందాలు చిందుతూ ఉన్న నా కూతురంటే నాకు ప్రాణం. ఆవిడ నా హృదయ పద్మంలో ఉన్నటువంటి మాధుర్యం ఆవిడేను. లోకాలకు నాకు తండ్రివైన నీకు తండ్రిగా నా గుండెకోత అర్థం కాకపోదు గదా! నా కుమార్తెను నాకు ప్రసాదించు అని అడిగాడు. ఎంత మొరపెట్టుకున్నా నువ్వు బదులు పలకటం లేదు. సరే, నేను నా భార్య ఈ రాత్రంతా కూడు నీళ్లు ముట్టకుండా నీ గుడి ప్రాంగణంలోనే ప్రాణాచారం పడతాం. నా గోదను తెచ్చి ఇవ్వకపోతే నా కడుపులో ఎవరు చిచ్చులు పెట్టి పంపుతున్నారో అది శ్రీరంగమంతటా చాటింపేస్తాను. చంద్రుడు తారకలు ఉన్నంత కాలము ఆ అపనింద చాటింపు ఉంటుంది, జాగ్రత్త అంటున్నాడు. ఇలా స్వామిని దులిపివేసి విష్ణుచిత్తుడు విడిదికి చేరుకుని ఆక్రందన చేస్తూ ఆ రేయంత గాఢ దుఃఖంతో గడిపేశాడు. గోదాకుమార్ ఎక్కడ ఉన్నదో ఆమెకే తెలియని లోకంలో ఆ రాత్రంతా గడిచిపోయింది. అన్నం చిమిడిపోయింది అంటాము, ఇక్కడ రేయి చిమిడిపోయెను అని ప్రయోగించారు మాస్టర్ గారు. ఇందులోని అందం భావన చేసుకోవాల్సిందే. ఆ రాత్రంతా చిమిడిపోయినట్టుగా గడిచిపోయిందిట. గోద రేయంతా జీవరాశుల సుఖదుఖాలకు అతీతమైన నిద్రలో ఉన్నది. భక్తుల హృదయాలకు ఎంతో మార్గదర్శకమైన ఆధారమే. అంటే భక్తులు ఆవిడని అనుసరించి ఇలా వెళ్తే ఇలా జరుగుతుంది అనేటటువంటి చక్కగా ఒక దారి చూపిస్తూ ఉన్నది ఆవిడ. భక్తి సంపదకు కోశాగారమై విలసిల్లింది ఆ తల్లి. 20వ రాత్రి భక్తులందరినీ కూడా సకల వైభవాలను ప్రసాదిస్తూ ఆశీర్వదించుగాక అంటున్నారు. నాకు కోరికలు లేవు, మమకారాలు లేవు, అటువంటి నాతో నీకు ఆటలేమిటి అని కృష్ణుడిని నిలదీశాడు విష్ణుచిత్తుడు. ఆయనలో ఎంత మమకారం ఉన్నదో ఆయన నోటి వెంటనే పలికించి ఆయనకి పశ్చాత్తాపం కలిగించటం, తర్వాత వాటిని తుడిచేయటం శ్రీకృష్ణుడు సంకల్పించిన కార్యక్రమం. ఈ విష్ణుచిత్తుడి బాధంతా కూడా అలాగే క్రియేట్ చేయబడిందన్నమాట. మన రికార్డింగ్ నెంబర్ 20 అయిపోయింది.